రక్తం ఇస్తుందేంటి? కంగారు పడాల్సిందేం లేదమ్మా. అలివేలికి పద్మావతి బ్లడ్ మ్యాచ్ అయింది. పద్మావతి రక్తం సూట్ అయిందా? అవును. చివరి నిమిషంలో బ్యాంకు మేనేజర్ వెంకీ గారు సలహా ఇవ్వడం వల్ల తన గ్రూప్ చెక్ చేశాం. లక్కీగా మ్యాచ్ అయింది. ఎందుకవుతుంది? లెక్క ప్రకారం అలా అవ్వకూడదే. ఎందుకు అవ్వకూడదు? ఎందుకంటే ఆ ఇద్దరిలో ఒకరు బామ్మ, నువ్వు నోరు మూస్తావా? ఒకరు అనేది చెప్పబోయింది కదా జానకి, చెప్పని. ఏం లేదండి, కంగారు వచ్చినప్పుడు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుందని మనకు తెలుసు కదా. బామ్మ మాటలు పట్టించుకోకండి, వదిలేయండి. ఈవిడ మాటలు ఇప్పుడు కదక్క, నువ్వు డెలివరీ అయిన మా అన్న నుంచే తేడాగా ఉన్నాయి. అర్థమైందక్క. అప్పుడు అంటే మనకి ప్యాచ్ బ్యాగ్ తెలియదు కానీ ఇప్పుడు తెలుసు కదా. అసలు ఏంటి మీ గోలా? ఏం లేదండి, ఏం లేదు. మొత్తానికి అమ్మాయి డేంజర్ జోన్ నుంచి బయటపడింది. షీ ఈజ్ వెరీ లక్కీ. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే సార్, హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి చూడాలి. అలాగే. బాబు, అప్పుడు పద్మావతిని కాపాడావు, ఇప్పుడు అలివేల్ని కాపాడావు. నేను కాదు సార్, పద్మావతి గారి కాపాడింది. నీ సలహా వల్లనే కదా సమయానికి రక్తం దొరికింది. ఏదేమైనా నీకు మేము చాలా రుణపడిపోతున్నాం. మన మధ్య ఏదో సంబంధం ఉంది బాబు. రక్త సంబంధం బా. ఏంట్రా? అదే బా, రక్త సంబంధం లాంటి సంబంధం అంటున్నాను. వాడన్నమాట వాస్తవం బాబు. సాన్నాళ్ళకి నీతో పోడించుకున్నాను కానీ బా, అవతల సినిమా ఏరేగా ఉంది. అంటే అంటే కౌంటర్లోకి వెళ్ళి బిల్లు ఎంత చూసొస్తాను అంటున్నాను బా. ఎందుకే ఆ వైశాల్ ఎక్కడుందో చూద్దాం, రావే రా. వచ్చే జానకి, ఇదేంటే ఇలా జరిగింది? మంచి జరిగింది కదా. ఆ సంగతి సరేనే, అసలు పద్మావతి రక్తం దీనికెందుకు సూట్ అయిందా అన్న అనుమానం. అదే నాకు అర్థం కావటం లేదు బామ్మ. అయితే తల్లిగా నీదో, లేకపోతే ఆ వైశాల్దో, తండ్రిగా బలరాముడిదో సూట్ అవ్వాలి, లేదంటే లేదు. అంతేకాని ఇలా జరగడం ఏంటే? ఒక్కొక్క ముడి విప్పాలని నేను ప్రయత్నిస్తుంటే ఇంకా చిక్కుముళ్ళు పడుతూనే ఉన్నాయి. ఎలా కనిపెట్టాలే? వీళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు కాదు కదా, వాళ్ళ రక్తం కలవడానికి. ఏమండి, అలివేలికి ఎలా ఉందండి? అలివేలిని చూసొచ్చారా? దానికి ప్రాణాపాయం ఏం లేదు కదా? చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే నేను చెప్తాను. తొందరగా చెప్పండి. తనకి సూట్ అయ్యే రక్తం దొరక్క కొంతసేపు కంగారు పడినా చివరికి అలివేలికి పద్మావతి రక్తదానం చేసి బతికించిందంట. భగవంతుడా, ఎంత మేలు చేశావయ్యా. ఈరోజు హాస్పిటల్లోనే ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తారంట. నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్ళేది? నీ మొహం చూస్తేనే తండ్రిలా తిట్ల దండకం అందుకుంటుంది. అలాంటిదాన్ని ఏం చూస్తావు? అది తిట్టినా, అన్నయ్యలా ఎన్ని మాటలన్నా, ఇలాంటి సమయంలో కోపతప్పాలు చూపిస్తే ఎలా అండి? నా దృష్టిలో అలివేలు పద్మావతి ఇద్దరూ సమానమే. ఇద్దరూ నా మేనకోడళ్లే. దాన్ని చూసొచ్చేంత వరకు
నాకు మనశాంతిగా ఉండదు. తొందరగా వచ్చేస్తానండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎక్కడికెళ్తావే? నువ్వు వెళ్తావు, వాళ్ళు తిడతారు, తర్వాత బాధపడతావు, కన్నీరు పెట్టుకుంటావు. అప్పుడు నేను నీ కొడుకు వచ్చి నిన్ను ఓదార్చాలి, నీ కన్నీరు తుడవాలి. అవసరమా? ఇవన్నీ అవసరమా చెప్పు? మీ అన్న వదిలిన వల్ల పడుతున్న అవమానాలు ఇంక చాలు. నీలా భరించడం నా వల్ల కాదు, నాలా సహించడం నా కొడుకు వల్ల కాదు. దీనికంటూ ఒక ముగింపు ఉండాలి. ఏమైందండి ఈరోజు మీకు? సుభద్ర, ఏ రోజు నేను నీకు అడ్డు చెప్పలేదు. ఈ రోజు మాత్రం భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను. నా మాట శాసనం అనుకో. నా మాటను జవదాటితే అది మనిద్దరికీ మంచిది కాదు. ఏం చేస్తారండి? కొడతారా? కొట్టండి. ఆడదాని మీద చెయ్యి చేసుకునే కుసంస్కారం నాకు లేదు. మరేం చేస్తారు? ఏం చేస్తానో తెలుసుకోవాలనే ఆరాటం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అయితే చెప్తాను విను. నువ్వు గనుక నా మాట వినకుండా అలువేలును చూడటానికి అడుగు బయట పెట్టావంటే మీ అన్నయ్య దూరమైనట్టే, కట్టుకున్నవాడు కూడా దూరం అయిపోతాడు. అయినా నీకు లెక్కలేదనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమ్మ అలివేలు, నాన్న, పెద్ద గండం నుంచి బయటపడ్డావే తెలుసా? నిన్ను కాపాడింది ఎవరో తెలుసా అమ్మా? ఇంకెవరో డాక్టర్ గారే కదా బా. బాబాయ్ నువ్వు కాసేపు పద్మావతి రక్తం ఇచ్చి కాపాడిందమ్మా. నీ తోడబుట్టింది నీకు పునర్జన్మను ప్రసాదించిందమ్మా. పుట్టిందంటే నువ్వు నూరెత్తుకు. సర్లే. జన్మనిచ్చిన అమ్మ రక్తం కంటే పద్మావతి రక్తం నీకు సెట్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందమ్మా. అవునవును, చాలా ఆశ్చర్యకరం, చాలా విడ్డూరం. ఎవ్వరూ నమ్మలేని నిజం. నేనైతే అస్సలు నమ్మలేకుండా ఉన్నాను. బామ్మగారు, ప్రపంచంలో జరగని వింతలా ఎందుకలా మాట్లాడుతున్నారు? బామ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. రక్త సంబంధం అంటే ఇదే కదా? చాలా చాలా థ్యాంక్స్ పద్దు. అయ్యో అలవేలు, మన మధ్య థ్యాంక్స్ లేంటే ఎప్పుడు అలా చెప్పుకోకూడదు. రక్త సంబంధం అంటే ఇదేనంటే నువ్వు బుర్ర దీనికి బొమ్మ. ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం మనం ఎప్పటికీ పరాయి వాళ్ళలా థ్యాంక్స్లు చెప్పుకోకూడదు. ఆ పరిస్థితి రాకూడదు. అర్థమైందా? దేవునికి నా వల్ల కాదే, అడిగేస్తాను. నీకు దండం పెడతానే బామ్మ. దేవుడు మనుషుల మధ్య రక్త సంబంధాన్ని చాలా పవిత్రంగా అందుకే సృష్టించాడు. అర్థమైందా? ఆపండి మీ గోల. రక్త సంబంధాల గురించి నా ముందు మాట్లాడకండి. బాబా, అసలు ఎవరు ఏంటో అర్థం కాకుండా జుట్టు బిక్కొని వస్తున్నా. బామ్మ, నువ్వు నోరు ముస్తావా?
ఏదో వాగుతుంది కదా జానకి, వాగనే. ఈ రోజు నా చేతిలో తిరిగి చావు తప్పదు. గుడ్డొచ్చి పిల్లకి నీతులు చెప్పినట్టు వీళ్ళు రక్తం గురించి మాట్లాడుతుంటే నాకు బేపీ ఎక్కువైపోతుందిరా. ఒరే చిట్టి, అర్థమైందక్క. బామ్మగారికి అర్జెంటుగా 4 బీపీ మాత్రలు మింగించాలి, అంతే కదా? మీరు రండి బామ్మగారు, మీరు రండి, మీరు రండి చెప్తాను. మీరు రండి బాబా, నీకేనా చెప్పేదే? రండి. వదలరా సోడా బుడ్డాడు, వాళ్ళు అటో ఇటో తేలిపోవాల్సిందే. బామ్మగారు మాత్రలు వేసుకోపోతే మీరు మోచొచ్చి పడిపోతారు. నా మాట రండి. అది కాదు, రండి. నా మాట రండి బాబా. ఒరేయ్ సోడా బుడ్డే, పిచ్చి పట్టినట్టుంది. తీసుకెళ్లి రాజమండ్రి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఎక్కడే మాట్లాడుతుందో తెలియట్లేదు. మొన్న పద్మావతికి గుళ్ళో ప్రమాదం జరిగింది, ఈరోజు నీకు జరిగింది. ఎందుకైనా మంచిది, ఒకసారి అందరం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకుని వద్దామమ్మా. ఎలాంటి కీడులున్నా తొలగిపోతాయి. నువ్వు డిశ్చార్జ్ అయిన వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేద్దామమ్మా. అలాగే నాన్నగారు. అదే శ్రీశైలంలో, అదే మల్లికార్జున స్వామి సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీతో చెప్పించుకుంటాను అలివేలు, చెప్పించుకుంటాను. శ్రీశైలంలో నేనే నీ మరదల్ని అన్న నిజం, నువ్వే నా బావవి అన్న నిజం బయట పెట్టేస్తాను బావా. ఇద్దరం ఈ దాగుడు మూతలు ఇంకెన్నాళ్ళు ఆడతాం చెప్పు? సార్, పేషెంట్ని రెస్ట్ తీసుకునివ్వండి, అందరూ బయటికి వెళ్ళండి. అలాగేనమ్మా. పదండి. రే చిట్టి, బా యాక్సిడెంట్ చేసి పారిపోయిన వాళ్ళ గురించి వెంటనే తెలుసుకోవాలి. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి నాకు మాట్లాడతాను. అలాగే బా. రామకృష్ణ గారండి, ఒక్క నిమిషం లైన్లో ఉండి మా బావ మాట్లాడండి. హాయ్. ఏమనుకుంటున్నావు నువ్వు? స్కూటీ ఎలా డ్రైవ్ చేయాలో తెలీదా? నీకంటే బాగా నడిపే అమ్మాయి ఈ జిల్లాలోనే లేదనుకుంటున్నావా? అంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. కాస్త ముందు వెనక ఆలోచించాలి కదా, కాస్త జాగ్రత్తగా నడపాలి కదా. నేను బాగానే నడిపాను, వాడెవడో కళ్ళు కనిపించినట్టు నడిపాడు. ఇంకా నోరు మూయి. ఈ యాక్సిడెంట్ చేసిన బండి వివరాలు నాకు వీలైనంత తొందరగా కావాలి. ఏమన్నాడు బా? కనుక్కుని చెప్తానంటున్నాడు. బావేడి? నీకోసం చిన్న పిల్లాళ్ళలో ఏడ్చేశాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే ప్రాణంగా ఇష్టపడుతున్నాను. ఏంటి చిన్నప్పటి నుంచా? అదే మీ ఇంటికి అతిథిగా వచ్చినప్పటి నుంచి అనబోయి చిన్నప్పటి నుంచి అనేశాను.
నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను అలివేలు, చచ్చిపోతాను. ఇప్పుడు అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డావు. అన్నిసార్లు ఇలాగే జరుగుతుంది అనుకుంటున్నావా? పోతే పోతాం, దాందే ఉంది. ఇంకోసారి ఆ మాట మాట్లాడితే చంపేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చెయ్యి, అర్థమైందా? హలో హలో హలో, ఊరుకుంటుంటే పెళ్ళాన్ని తిట్టినట్టు తిడుతున్నావేంటి? అవును, నువ్వు నా పెళ్ళానివే. నీలోని ప్రేమని బయటికి రప్పిస్తాను. నీ మెల్లో తాళి కట్టి నా భార్యను చేసుకుంటాను. చిది ఇప్పుడు కాదు, అప్పుడే ఫిక్స్ అయ్యాను. అప్పుడంటే అదే నేను చూసిన మొదటి రోజే నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను. దేంట్లో అయినా పద్మావతి గారి లాగా సున్నితంగా నెమ్మదిగా ఉండాలండి. ట్రాఫిక్ రూల్స్ను పాటించేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి, పద్మావతి గారి లాగా. అర్థమైందా? బావ ఇప్పుడు కూడా నన్నే పొగుడుతున్నాడు. నా మాటలు మీకు బాగా అర్థమైనాయి కదా? వీడేంటి సడన్ గా మారిపోయాడు? శ్రీశైలం వెళ్ళేంత వరకు ఓపిక పట్టు బావా. నా మనసులో మాటలన్నీ నీకు అక్కడే చెప్పేస్తాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు డాక్టర్. నర్స్, నేను చెప్పిన టాబ్లెట్స్ 1 గంట తర్వాత ఇవ్వండి. ఓకే డాక్టర్. అయ్యా బలరామయ్య గారు, అమ్మాయిని రేపటి వరకు అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి సార్. రండి చూద్దాం. అమ్మా అలివేలు, మరేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారమ్మా. నువ్వింకేం భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ ఉండగా నాకేం భయం నాన్న? జానకి, చెప్పండి. అలివేలు దగ్గర నేనుంటాను, మీరందరూ ఇంటికి బయలుదేరండి. అయ్యో, మీకు మందుల వాసన పడదు కదండి, మీరెలా ఉంటారు? ఇలాంటి సమయంలో అలా అనుకుంటే ఎలా? నా కూతురు కంటే నాకేది ఎక్కువగా జానకి. నేనుంటాను, మీరు వెళ్ళండి. నువ్విక్కడుంటే బలరాముడికి ఏమన్నా కావాలంటే ఎవరిస్తారే? మీరెళ్ళండి, నేనుంటాను. చాలండి, మీకే ఒకరు సేవ చేయాలి, మీరు సేవలు చేస్తారా? కామెడీ చేస్తున్నారు, కామెడీ. నేను చూసుకుంటాను, మీరు అంతా వెళ్ళిపోండి. నీకొకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావు. నిన్ను నమ్మి వెళ్ళలేం. నాన్నా, మీరెవరూ ఉండాల్సిన అవసరం లేదు. అలివేల్ దగ్గర నేనుంటాను. మీరింటికి వెళ్ళిపోండి. అయ్యో, 2 ఆడపిల్లలు వదిలేసి ఎలా వెళ్ళిపోతామండి? సార్, నేనుంటాను సార్.